అప్పటి వరకు ఆ ఇంటికి నాకు ఎటువంటి సంబంధము ఉండదు అని మొత్తంగానే తెంచేసుకుని నేనిక్కడే ఉండిపోతాను. జాను, ఏంటి జాను? వాళ్ళు చేసే తప్పంటే ఇప్పుడు నువ్వు కూడా చేసే తప్పే జాను. నువ్వెందుకు ఇల్లు వదిలేసి రావాలి? వాళ్ళని అడిగితే మనల్ని అడిగేవాళ్ళు లేరు అని కదా మాట్లాడారు. నేను అడుగుతానత్తా. వెన్నెలా నాకెలాగో తను ఇందు కూడా నాకంతే. వాళ్ళని కష్టపెడితే నన్ను కష్టపెట్టినట్టే. ఇప్పుడు కానీ మీరు క్షమాపణ అడగలేదనుకోండి, జాను నిర్ణయమే నాది కూడా. నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. రవి, ఏంట్రా ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఇంకేం చేయమంటావు అమ్మా? జాను ఇక్కడ కష్టపడుతుందంటే నేను అక్కడ ఇంట్లో సంతోషంగా ఉండగలనా? జాను లేని ఇంట్లో నేను ఉండలేనమ్మా. అత్త, తను నీ క్షమించమని అడగండి. అమ్మా తను నన్ను క్షమించమ్మా. నేను తెలియక మాట్లాడేశాను. ఏంటమ్మా, నువ్వు మాత్రమే తనుని తప్పుగా మాట్లాడావా? మీ ఆయన మాట్లాడలేదా? ఏ ఆయన క్షమించమని అడగరా? అత్తయ్య, నేను క్షమించమని అడగటానికి ఇక్కడికి రాలేదు. అసలు తను ఎవరు? తనకి క్షమాపణ అడగాలని నాకేంటి ఆ తలరాత? కానీ మీరిక్కడికి వచ్చి ఉండిపోయి ఇప్పుడు మన ఇంటికి రాను అని చెప్తున్నారు కదా. ఆ ఒక్క కారణానికే నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండమ్మా. సరే, అంతా అయిపోయింది. తను అందరూ బయలుదేరండి, మన ఇంటికి వెళ్దాం. లేదు ఝాన్సీ అమ్మ, బంగారాన్ని మాత్రమే తీసుకెళ్ళండి. మేమంతా అక్కడికి రాలేము, మేమిక్కడే ఉంటాము. ఏంటి చెల్లెమ్మ, బంగార్ని మాత్రమే తీసుకెళ్ళడానిక మేమంతా ఇక్కడికొచ్చింది? అది మీ ఇల్లమ్మా. అక్కడ ముందులాగా సంతోషంగా ఉండండమ్మా. వద్దన్నా, పర్లేదు. ప్లీజ్ మమ్మల్ని బలవంతం చేయకండి. మావయ్య, వాళ్ళు ఇక్కడే ఉంటారు. బంగారి, నువ్వొక నిర్ణయం తీసుకున్నావంటే దాని నుంచి తగ్గవని నాకు బాగా తెలుసు. సరే, నువ్వు బయలుదేరు. బంగారి, ఇంతకు మించి నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వలేను. నీకు పెళ్ళయింది, నీకొక కుటుంబం ఉంది. నువ్వు అక్కడే ఉండాలి. అప్పుడప్పుడు వచ్చి చూసుకో, నేను వచ్చి చూస్తాను. ఇప్పటికి నువ్వు మాతో బయలుదేరు. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. సరే అక్క. వస్తా అమ్మా, నేను కూడా వస్తూ ఉంటాను. ఇందు, నువ్వు జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తానంటే. మంచిది. బాయ్ బావా. ఎప్పటికీ మీకోసం ఆ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని మర్చిపోకండి. ఏ కష్టం వచ్చినా ముందు నేనే మీకు గుర్తుకు రావాలి. ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నిమిషంలో మీ ముందు వాలిపోతాను. అలాగే ఝాన్సీ అమ్మా. నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే ఝాన్సీ అమ్మా, బాగా చదువుకుంటాను ఝాన్సీ అమ్మా. వెళ్ళిరండి ఝాన్సీ అమ్మా.
మంచిదమ్మా. బాయ్ ఝాన్సీ అమ్మా. ఇదిగో చూడమృత, ఇంట్లో నుంచి ఏమీ తీసుకోవద్దు. మన డ్రెస్ మాత్రం ప్యాక్ చెయ్యి, వెంటనే మనం వెళ్తున్నాం. నిన్ను చూసుకోవడానికి నేనున్నా అమృత. నువ్వేం బాధపడక అమృత, నా ఒంట్లో శక్తి ఉంది. నిన్ను ఇంతలా చూసుకోలేకపోయినా మానవ మర్యాదలకి తక్కువ లేకుండా నేను కాపాడుకుంటాను. వదినా, ఏం చేస్తున్నారు వదినా? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏమైంది? ఎందుకు ప్యాక్ చేస్తున్నారు? వదినా చెప్పండి వదినా. ఇటు చూడు మీనా, వద్దమ్మా, చాలు. చెల్లెలుందని చదువుతో ఈ ఇంట్లో నేను ఉన్నది చాలమ్మా. ఇంత పెద్ద అవమానం జరిగాక వద్దు. ఇలా అవమానం జరిగిన ఇంట్లో తింటూ మానం మర్యాద లేకుండా ఈ ఇంట్లో నేను ఉండాల్సిన అవసరమే లేదు తల్లి. ఇన్నేళ్ల నుండి బావ కోమాలో పడుకొని ఉన్నాడు. నీకు తోడుగా నేనుండిపోయాను. చెల్లెల జీవితాన్ని నిలబెట్టాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా లేదమ్మా. నీకు కోడలు వచ్చేసింది. ఇదిగో బావ కూడా మంచిగా కోలుకున్నాడు. నీ కొడుకు నీకంటే ఎదిగిపోయాడు. తను చెప్పినట్టు అందరూ నడుచుకునే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఇక ఆ తర్వాత మేము ఎక్కడే ఉంటే మాకేం మర్యాద ఉంటుందమ్మా? అన్నయ్య, ఏంటన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు మీనా? నీకోసం మీ అన్న ఎన్నని భరిస్తాడు చెప్పు? ఆ బంగారు పెద్ద ఇదా? తనకి తన చెల్లెలకి మీ అన్నయ్య వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందిగా. అయినా నీకు చెప్తే ఏం మారుతుందని. పైగా ఈ ఇంట్లో నీకే మర్యాద లేదు. అలాంటప్పుడు మాకెక్కడ మర్యాద ఉంటుందిలే? అంతా మా తల రాత. మాకేం లేదనే కదా మమ్మల్ని అందరు ఇంత చులకనగా మాట్లాడుతున్నారు. మేమంతా సహించాలి. చాలు మీనా, మీ ఇంట్లో మేము గడిపిన ఈ జీవితం చాలు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక ఈ జన్మలో మేము ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడము. అమృత, వెన్నెల ఎక్కడా? తనను కూడా రమ్మని చెప్పు. మనమే వెళ్ళిపోతున్నప్పుడు తనకి ఈ ఇంట్లో ఏం పని ఉంటుంది? అన్నయ్య, తొందరపడకండి అన్నయ్య. అసలేమనుకుంటున్నారు మీరు? మీ చెల్లిని నేను ప్రాణాలతో ఉండగా ఎలా అన్నయ్య మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు?